రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యుత్ కోతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి ఎత్తి చూపారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంటు ఉండడం లేదు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం కరెంటు కోతలు లేవని, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని బుకాయిస్తోంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండలం పులికల్ గ్రామంలోని దళితవాడలో గత వారం రోజులుగా కరెంటు లేదు. గ్రామంలో అంతటా కరెంటు ఉంటున్నా దళిత కుటుంబాలు మాత్రం చీకట్లో మగ్గుతున్నాయి. దళితులంటే చిన్న చూప అంటూ గ్రామ సర్పంచ్ బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చీకట్లో పాములతో సహవాసం చేయాల్సి వస్తోందని, అధికారులెవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దళితవాడలో వారం రోజులుగా కరెంటు లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. వారం రోజున మాకు లేదు రోడ్ల మీద మాకు ఎస్ఎల్ కరెంటే లేదు. మరి అవతల బీసీ వాళ్ళకు మీకెందుకు లేదు? మరి అదే మా దగ్గర ఎవరు రారు, సర్పంచ్ రాదు, ఎవరు రారు. సెక్రటరీ ఉంటాడు విలేజ్ కి, అయ్యో ఈయన లైన్ మెయిన్ గా ఉంటాడు, వాళ్ళు ఎవరు పడుచుకుంటారు. ఎట్లా పండుకుంటారు? మరి రాత్రి పండ్లు పోయేస్తారు కదా, ఎట్లా పండుకుంటారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన అనిరుద్ అనే విద్యార్థి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచెర్ల బొప్పాపూర్లోని అనిరుద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల రక్షణకు చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోరారు. 6వ తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు 2 విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది. ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండె లవిసిలాగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాముకాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక తల్లి గాని తండ్రి గాని తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే, అక్కడ ఉండే టీచర్లు గాని అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు గాని తామే తల్లిదండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం. అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక్కడ లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. కేవలం చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఈ విషాహారం తినడం వల్ల, కల్తీ ఆహారం తినడం వల్ల, అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, గతంలో పేద పిల్లలు బాగుండాలి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి,
ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రుల లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ 36 కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరపున ఏదో నాకు చూచిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాట అన్నది, అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరపున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమ్మాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద, పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి. మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం. బాసరలో జరిగినప్పుడు, IIITలో, ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము, వాళ్ళతో కూర్చున్నాము, తిన్నాము, కనీసం కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా దయచేసి అధికారులను పంపండి. కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు, హాస్టళ్లకు పంపండి. ఒక్కొక్కరిని అవసరమైతే 2-3 హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి. వాళ్ళు కనీసం వారంలో ఒక రోజు సర్ప్రైజ్ గా పోయి తినాలని చెప్పండి. అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించే అవకాశం ఉంది. దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా, దేనితో చేస్తారా మీ ఇష్టం. మొదలు ఆవరణలన్నీ సాఫ్ చేయించండి. ఈ పాములు, తేళ్లు, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ పిల్లలు మన పిల్లలు. ఈ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 6.5 లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు శోకం మిగిల్చే పరిస్థితి ఏదైతున్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం, మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం, నిర్మాణాత్మకమైన సూచనలు. నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు. కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించి వెంటనే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుందో దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని 4వ వార్డులో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నీళ్లు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కాటమయ్యకు మహిళలు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత బంధు సమితి ధర్నాకు దిగింది. రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అన్ని అర్హతలు ఉండి దళిత బంధు నిధులు విడుదల చేసే టైంలో ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని కోరారు. మెడ్ప్లస్ మందుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడబోదన్నారు ఆ సంస్థ ఫౌండర్ మధుకర్ రెడ్డి. దేశంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న కంపెనీల ద్వారా మందులను తయారు చేస్తున్నామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు లేకుండా తమ స్టోర్ ద్వారా నేరుగా ప్రజలకు మందులు అందిస్తున్నామని తెలిపారు. అందువల్లే అధిక డిస్కౌంట్ సాధ్యమవుతుందని అంటున్న మధుకర్ రెడ్డితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మెడికల్ స్టోర్లలో డిస్కౌంట్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. అందున మెడిప్లస్ స్టోర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ డిస్కౌంట్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంది, వీటి నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి మనతో పాటు నేరుగా మాట్లాడడానికి మెడ్ప్లస్ ఫౌండర్ మధుకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డిస్కౌంట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంది, ఎలా ఇవ్వగలుగుతా ఉన్నారు? షూర్. సో మేము ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసి దగ్గర 18 years అయింది. 2006లో ఫస్ట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మాకున్న స్కేల్ అంటే మాకున్న ఓవరాల్ వాల్యూమ్ తోటి 10% డిస్కౌంట్ ఇవ్వగలిగినాము. అయితే లాస్ట్ ఇయర్ మాత్రము ఓవరాల్ ఇప్పుడు మా సైజ్ అండ్ స్కేల్ 4000 స్టోర్స్ అక్రాస్ ద కంట్రీ ప్లస్ మా ఓవరాల్ 5000 crore టర్న్ ఓవర్ తోటి ఏమి పాసిబుల్ అయిందంటే మేమే మా డ్రగ్స్ సొంతంగా బయట కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్లతో తయారు చేయించుకోవడము అనేది పాసిబుల్ అయిందనమాట. సో ఇవి మా సొంతము తయారు చేసుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే మాకు ఇంకా మార్కెటింగ్ కాస్ట్ లేదు, రైట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లేదు. ఈ 2 కాస్ట్లు సేవ్ చేసి ఇప్పుడు ఆ 20 కాస్త మా ఓన్ బ్రాండ్స్ మీద 50 to 80% డిస్కౌంట్ అయిందనమాట. సో అట్లా పాసిబుల్ అవుతుంది. సో వీటి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా జనరిక్ మెడిసిన్ అంటే కూడా భారతదేశంలో కొంత వెనక ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. బ్రాండెడ్ మందులకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వీటికి వాటికి తేడా ఏమంటారు? సో ఇన్నోవేటర్ కాకుండా ఎవరు తయారు చేసినా కానీ ఆ డ్రగ్ జనరికే. జనరిక్ అంటే కొంచెం లో క్వాలిటీ అనేది మైండ్లో ఉంది జనాలకు చాలా రోజుల నుంచి. అది కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే స్ట్రిక్ట్లీ ఆ జనరిక్ వాళ్ళు కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేస్తే కరెక్ట్ క్వాలిటీ ఉంటుంది. లిటరలీ 90% ఆఫ్ అవర్ డ్రగ్స్ ఓన్లీ 3 కంపెనీలలో తయారవుతాయి. 3 కంపెనీలు, ఈ 3 లిస్టెడ్ కంపెనీస్, 3 ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ అనమాట. సో ఇక్కడ తయారయ్యే ఏ డ్రగ్ అయినా కానీ వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత మేము టెస్టింగ్ చేసిన తర్వాత మీకు క్వాలిటీలో అసలు ఎటువంటి దోకా అనేదే ఉండదు. 100% దే ఆర్ ఆన్ పార్ విత్ ద బెస్ట్. అంటే మెడ్ప్లస్ ఎన్ని మెడిసిన్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వడం జరిగిందంటారు? స్టార్ట్ అయినప్పుడు 433 ఉండింది, ఇప్పుడు దగ్గర 700 డ్రగ్స్ పైన ఉన్నాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఈ మధ్యకాలంలో మెడ్ప్లస్ మీద కొన్ని వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వాటి గురించి మీరేమంటారు? కస్టమర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా? మీకు యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ గెటింగ్ గుడ్ క్వాలిటీ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్, వై షుడ్ యూ వరీ? సో మా దగ్గర ఐ థింక్ మా సర్వీస్లో అయినా కానీ ప్రోడక్ట్ క్వాలిటీలో అయినా కానీ ప్రైస్లో అయినా కానీ మేము అందరికంటే బెటరే ఉంటాము. అది నా పర్సనల్ గ్యారంటీ టు ఆల్ కస్టమర్స్. ఇది మొత్తం మీద మెడ్ప్లస్ సొంతంగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్లనే ఏదైతే డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, ఏజెన్సీస్ లేకుండానే నేరుగా తమ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల అధికంగా డిస్కౌంట్స్ ఇవ్వగలుగుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. నాణ్యత పరంగా కూడా బెస్ట్ మెయింటైన్ చేస్తున్నామని కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.